మా అమ్మని అలా వాళ్ళ డాడీ గురించి అడుగుదాం ఏం చెప్తుందో. తాతని మీరు ఏమని పిలిచేటోళ్ళు? బాపు. బాపు అంటే నాన్న? బాపు అంటే నాన్న అన్నట్టే. ఒకసారి విలువ బాపు అని. బాపు బాపు అంటే ఓయ్ అనేది. బాపు అంటే బాగా ఇష్టం. బాపు అంటే బాగా ఇష్టం. బాపు మంచితనం బాగా మంచిగా అనిపిస్తాడు అన్నట్టు. ఏం పని చేసేది తాత? ఇద్దరు పని చేసేది. బిందెలు కుప్పర్లు చేసేది. బిందెలు కుప్పర్లు చేసి మా 4 పిల్లల్ని సాదుకునేది. కానీ ఒక్కనాడు కూడా కోపం చేసేటోడు కాదు. ఎందుకు మీరు అల్లరి చేయలే? అల్లరి చేయలే, ఎవరు చేయలే. అల్లరి చేయకుండా ఎట్లా పెరుగుతారు పిల్లలు? మా చిన్న తమ్ముడు ఏదన్నా అడిగేది, రోజు పైసలు అడిగేది. ఎంత ఎంత అంటే వానికి అప్పుడు 10 పైసల బిల్లే తెలుసు, వానికి పెద్ద ఉంటుందని తెలుసు. రూపాయి ఇచ్చినా 5 రూపాయలు ఇచ్చినా ఇట్లా మెచ్చకపోవు. 10 పైసల బిల్లు అని చూస్తేనే వాడు మెచ్చేటోడు. ఎందుకు పెద్ద ఉంటుందని? పెద్ద ఉంటుందని వానికి అది ఒక్కడే తెలిసేది. వాడు ఒక్కడే ఇక ఊరికే ఛాయ్ పోసినా కానీ నిండా పోయాలని ఏడ్చేది. రాత్రి లేచి అన్నం పెట్టమని ఏడ్చేది. ఒక చిన్న తమ్ముడే బాగా అల్లరి చేసినట్టు మనకు తెలుసు. కానీ ఇక మేమెవరం అల్లరి చేయకు. మా పెద్ద తమ్ముడు కూడా పాపం ఏది అల్లరి చేయకు. ఏది తెచ్చినా కానీ తమ్ముని కొంచెం అని అంటే తమ్మునికే ఉంచేది. చిన్న తమ్ముడు ఏడుతాడు, అంగడి ఏడుతాడు ఏమన్నా అని. అప్పుడు మంచిగా ఉండేది. 4 ఉన్నా కానీ ఇంటికి 4 ఉన్నా సంతోషంగా ఉన్నారు. అప్పుడు డబ్బు బాగా లేకపోయినా సంతోషాలతోనే బతికేంద్రు మంచిగా సంతోషంగా ఉన్నంతలో మంచిగా బతికే. ఎందుకు మరి అప్పుడు ఏమున్నాయంటావు, ఇప్పుడు ఏం లేవంటావు? ఇప్పుడు ఏంది, డబ్బు ఎక్కువ అయింది. ఇక పిల్లలు ఇక చదువులో ఒకట. అప్పుడు చదువుకోకున్నా ఏమన్నా చదువుకుంటేంది ఏదో పని చేసుకొని బతుకం అన్నట్టు అప్పుడు ధైర్యంగా అట్లా ఉండేది. అంటే అంత దాని మీద ఉండకపోయి ఎక్కువ. మరి అప్పుడు చదువుకోనందుకు ఇప్పుడు ఏమన్నా ఎఫెక్ట్ పడ్డదా? ఇప్పుడు ఎఫెక్ట్ పడుతుంది కదా. ఇక చదువుకోకుంటే ఏం పనులు చేసేటట్టు ఉండదా? ఇప్పుడు చదువుకున్న వాళ్ళందరూ పని చేస్తారా మరి? చేస్తాను అంటే ఇక చదువు అయితే కొద్దిగా ధైర్యం కదా. చదువు అయితే ఏదైనా చేయగలుగుతామనే ధైర్యం ఉంటుంది. ఎవరితో మాట్లాడడానికైనా ఏదైనా చేయడానికైనా. మరి ఈ మధ్య చదువుకున్న వాళ్ళ కంటే చదువుకున్న వాళ్ళు ఎక్కువ పనులు చేస్తారట కదా? చేస్తారు పనులు అంటే చదువుకు పనికి, బిజినెస్లకు చదువుకు పనికి లింక్ లేదని అంటారు కదా. లింక్ లేదు అంటే ఇక తెలివితోని పని. కానీ తెలివి ఉంటే చదువు లేకుండా ఏం కదంట. తెలివితో పని. ఇక తెలివి కూడా మంచిగా ఉపయోగపడుతుంది కదా. చదువుకోకున్నా తెలివితో కూడా బాగుపడ్డవాళ్ళు ఉన్నారు. ఎందుకంటే బిజినెస్ కొన్ని. తాత ఎంత చదువుకున్నాడు? 7th చదివిండు. మరి బుక్స్ బాగా చదివేది కదా? మస్తు చదివేది. అన్నీ పిల్లలు చదివేది అన్నీ.